హలో ఫ్రెండ్స్, ఒక చిన్న వ్లాగ్ అండి. ప్రతి సంక్రాంతికనే కాదు, ఊర్లలో పల్లెటూర్లలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. బెలూన్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అవసరమైనవన్నీ ఉంటాయి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, నెయిల్ పాలిష్లు అన్నీ తీసుకొస్తారనమాట. సైకిళ్ళ మీద కానీ, మోటార్ సైకిళ్ళ మీద కానీ పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు ఇంటికైనా సరే ఇలా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవసరమైనవన్నీ తీసుకుంటానన్నమాట. ఇలా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే కంపల్సరీగా నా షాపింగ్ అలా సింపుల్‌గా కంప్లీట్ చేస్తానన్నమాట. షాపుల్లో కొనడం కన్నా నాకెందుకో వీళ్ళ దగ్గర తీసుకోవడమే నచ్చుతుంది. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి పిల్లలకి ఫంక్షన్స్ అలాంటివి స్కూల్స్‌లో జరుపుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు సవరం ఏయమని చెప్తూ ఉంటారనమాట. ఇలాంటివి పెడితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటాయి కదా అనేసి ఒక 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 15 రూపీస్‌కొచ్చింది. 20 రూపీస్ చెప్పాడు, 15 రూపీస్‌కి ఇచ్చాడు. మిగతావన్నీ 10 రూపీసు. ఒక 2 హెయిర్ బ్యాండ్స్ మాత్రం 20 రూపీస్ ఉన్నాయన్నమాట. మీలో ఎవరైనా నాలాగా బెలూన్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటారా? ఈ హెయిర్ బ్యాండ్ అయితే 20 రూపీస్ అండి. ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే 10 రూపీస్‌కి 2. ఆల్రెడీ ఒకదాన్నయితే తీసుకొచ్చి అలా చైర్‌లో పెట్టాను. మా పిల్లలు పీకేశారు గూడా. మన షాపింగ్‌లో హై బడ్జెట్ అంటే స్టోన్స్ క్లిప్ ఉంది కదా, అదండి. ఈ స్టోన్స్ క్లిప్ 50 రూపీస్ హై బడ్జెట్. పాపకి సవరమేసినప్పుడు పైన ఇలా పెట్టడానికి బాగుంటది అని తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ షాప్‌లో తీసుకున్నాను. అదైతే 250 రూపీస్ పెట్టి తీసుకున్నాను. 50 రూపీస్‌కి చీప్‌లో వస్తుంది కదా అని తీసుకున్నాను. స్టోన్స్‌ది బాగుంది కదా. మీరేమంటారు ఈ షాపింగ్‌ని? ఎక్కువ పెట్టేసానంటారా 270 రూపీస్ అంటే? లేకపోతే తక్కువ అంటారా? లేకపోతే పర్వాలేదంటారా? మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే నాకు ఆకలి ఏస్తుంది ఏంటబ్బా అని భయమేసింది. షుగర్ చెక్ చేయించుకుందామని పొద్దున్నే లేసి మా వారి చేత షుగర్ చెక్ చేయించుకుంటున్నాననమాట. ఎందుకంటే సంక్రాంతికి ఇంటికెళ్ళాం కదా, ఇంటికెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఎందుకో ఆకలిగా ఉంటుంది. మిడ్‌నైట్ ఆకలేస్తుంది. నేను సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలేస్తుందా? లేకపోతే షుగర్ ఏమన్నా వచ్చిందా నాకు? షుగర్ వస్తే కూడా డయాబెటీస్ వస్తే ఆకలి ఉంటది అంటారు కదా, భయమేసింది. అందుకే ఇంకా పొద్దున్నే లేసి మా వారితో ఇలా చెకప్ చేయించుకున్నాననమాట. పర్వాలేదు, నార్మలే ఉంది. 89 ఉందంట. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. లేకపోతే మనసంతా ఒకలా అయిపోయింది. ఏంటి నాకు డయాబెటీస్ వచ్చేసిందా? ఉన్నో చాలినట్టు కొత్తగా ఈ డయాబెటీస్ కూడానా? అయ్యో, నేను ఇంకా స్వీట్లు తినలేనా అని చాలా భయమేసింది, బాధేసింది. కానీ నార్మల్ ఉంది. హమ్మయ్య అనుకున్నాను, ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు ప్రశాంతంగా అనిపించిందనమాట. నార్మల్‌గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే స్టార్టింగే 200, 300, 400 అలా చూపిస్తదంట. హమ్మయ్య 89 అనేటప్పటికి నాకైతే ప్రశాంతంగా అనిపించింది. నెమ్మదిగా అనిపించింది అప్పుడు మనసుకి. నేను ఎందుకు చెప్తున్నానంటే హౌస్ వైఫ్స్‌లో చాలామంది తర్వాత తిందాంలే, తర్వాత తినొచ్చు, పనయ్యిన తర్వాత తినొచ్చు అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. కొంతమంది ముందు తినేసి పనులు చేసుకుంటారు. కొంతమందేమో పనులు అవ్వకపోతే తినబుద్ధి కాదనమాట. ఇలా 2 టైప్స్ ఉంటారనమాట. కొంతమంది చక్కగా మంచిగా తినేసి పనులు చేసుకుంటారు. కొంతమందేమో పనయ్యాక తిందామనే ఆలోచనతో ఉంటారు. మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మన గురించి ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా మనం మాత్రం కేర్ తీసుకోవాలి. టైంకి తినడం వలన హెల్తీగా ఉంటాము. అదే చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి డెలివరీస్ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. అందుకే మన హెల్త్‌ని మనమే కాపాడుకోవాలి. టైంకి తిని, టైంకి నిద్రపోతే మంచి ఆరోగ్యంగా ఉంటాము అందరము కూడా. బీ హెల్తీ, స్టే హెల్తీ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.